కేటగిరీ మీరు పెట్టుకోండి, ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చాం ముసుగులు వేసుకుని. జెడ్ కేటగిరీ ఎందుకు ఇస్తారండి? కేంద్ర ఎవరు జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేదు. ఎట్లా ఇస్తారు? శాసనసభ్యుడికి ఇచ్చే భద్రత వేరు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి అర్హతలు వేరు. జెడ్ కేటగిరీ రక్షణ, బ్లాక్ క్యాట్ కమాండోలు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, స్టేట్ గెస్ట్ హౌస్, సూట్ నెంబర్ 3. ఒక ప్రతిపక్ష నాయకుడు అయితే పులివెందుల శాసనసభ్యుడిగా కూడా నీకు జెడ్ కేటగిరీ ఇస్తారా? చెప్పండి. గతంలో ఎవరికైనా ఇచ్చారా? మాజీ సీఎంలకు జెడ్ కేటగిరీ ఎక్కడైనా ఇచ్చారా? చెప్పండి, మీరు చెప్పండి. మీకు నాలెడ్జ్ ఉంటే పులివెందుల శాసనసభ్యులుగా మీకు ప్రొటెక్షన్ ఇస్తారా? లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళందరూ జెడ్ కేటగిరీ ఇచ్చారా? చెప్పండి. జలగం వెంకటరావు గారు, పివి నరసింహరావు గారు, దామోదర సంజయ్ గారు, టంగుటూరు అంజయ్ గారు, భవనం వెంకటరామరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు, నాదెళ్ల భాస్కర్రావు గారు, నందమూరి ఎన్టీఆర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నల్లారి కిరణ్ కుమార్, వీళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రిగా వీళ్ళకి జెడ్ కేటగిరీ ఇచ్చారా? రాజశేఖర రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ కేటగిరీ ఇచ్చారా? మీరు చెప్పండి. సెక్యూరిటీ తొలగించేదే ఉందండి నీకు. రైతులు పరామర్శించుకెళ్తే కనీసం సెక్యూరిటీ కల్పించాలి. మరి వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు 10 స్థానానికి వెళ్తే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ఎస్జీ కమాండర్ల పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు అసలు ఎందుకు తోసేసా? నువ్వు నేర్పినవి ఇవన్నీ. అతనికి అలిపిరి టోల్ గేట్ దగ్గర ఇష్యూ జరిగింది కాబట్టి ఆనాడు కేంద్ర ప్రభుత్వం స్పందించి అతనికి జెడ్ కేటగిరీ ఇచ్చారు. అతను హిట్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి అది వేరు. ఇవాళ మరి అసలు తెలుగుదేశం అన్నటువంటి వ్యక్తులు మాచర్ల బోండా ఉమామహేశ్వరరావు గారు నామినేషన్ వేయించడానికి వెళ్తే ఆడి కారు మీద వెళ్ళి తురకా కిషోర్ అనే వ్యక్తి చెప్పి 25 కార్పొరేటర్ సీటు మాచర్ల చంపాయి. ఆ రోజు జెడ్ కేటగిరీ రక్షణ ఇవ్వలేదు బోండా ఉమామహేశ్వరరావు గారు. తన ప్రాణాలతో బయటపడి విజయవాడ వచ్చారు బుద్ధా వెంకన్న గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆ రోజు ఇవ్వలేదే. మాచర్ల కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రొటెక్షన్ కోసం అధినాయకుడి నిర్ణయాన్ని శిరసా వహించిన రోజు, ప్రాణాలతో బయటపడి తురకా కిషోర్ గారు తీసుకుని రాడ్లు పెట్టి కొట్టిన రోజు, బోండా ఉమామహేశ్వరరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు? బుద్ధా వెంకన్న గారికి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలే? ఎవరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇతను ఎమ్మెల్యేలు అన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తారా జెడ్ కేటగిరీ రక్షణ? బోండా ఉమామహేశ్వరరావు గారు వాస్తవంగా చెప్పాలంటే పేరుకే ఎమ్మెల్యే గారు, అంతకన్నా ఎక్కువ క్రెడిట్ ఉంది కోస్తా జిల్లాలో. మేము కూడా అడుగుతాం, మా బోండా ఉమామహేశ్వరరావు గారు 5 కార్లు కాన్వాయ్ ఇవ్వండి, జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వండి, స్టేట్ గెస్ట్ హౌస్లో సూట్ నెంబర్ 3 ఇవ్వండి, ఎన్ఎస్జీ కమాండోలు ఇవ్వండి. గెస్ట్ హౌస్ అధికార కార్యకలాపాలు జరిగేది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తారు. సూట్ నెంబర్ 3 అంటే స్టేట్ గెస్ట్ హౌస్. ఇప్పుడు అది తీసేశారులే. అది జగన్మోహన్ రెడ్డికి భద్రత తీసేసారు. మొన్న గుంటూరు ముఖ్యాడికి వెళ్తే కూడా ఒక సెక్యూరిటీ వాళ్ళని చెప్తారు. ఏం జరగదు, ఒక మాజీ సీఎంకి ఇచ్చే గౌరవం కూడా ఒకళ్ళు చెప్పంటారు. మీరు చూడండి, ఏది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లీగల్గానే ఉంటుంది. ఇల్లీగల్ పనులకు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయరు. నీకు ఏదైతే రక్షణ ఉందో రక్షణ ఇంకా పెంచారు. నీకు జెడ్ కేటగిరీ మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నీకు 2 సెక్యూరిటీ వ్యాన్లు కూడా పెట్టారు, వెనకాల ముందు. మొన్న మిర్చి యాడ్ అంటున్నావు. మిర్చి యాడ్కు నీకు రావద్దు, ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పారా లేదా? చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు? అది లీగల్ యాక్టివిటీయా లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీయా? ఇల్లీగల్ యాక్టివిటీకి నీకు రక్షణ కల్పిస్తే దొంగతనం చేసేవాడికి కూడా రక్షణ ఇవ్వాలి పోలీసులు, అరాచకాలు చేసేవాళ్ళకి కూడా రక్షణ ఇవ్వాలి, రేపులు చేసేవాడికి కూడా రక్షణ ఇవ్వాలి పోలీసులు. నువ్వు ఇల్లీగల్గా అక్కడ వద్దు, ఎన్నికల కోడ్ ఉంది అన్న కూడా వెళ్ళి నాకు రక్షణ కల్పించేది అంటే ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ప్రజలు నీకు ఏదైతే ఆ 11 ఇచ్చారో ఆ 11లో 1 కూడా వెళ్ళిపోద్ది, 1 మిగిలిద్ది. సార్, మన వెబ్సైట్ వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా స్పందిస్తారు? ఆయన ఇప్పుడు కొత్త ఏముందండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలే, ముఖ్యమంత్రిగా దించేసిన అనుచిత వ్యాఖ్యలే. ఇంట్లో కూర్చున్న ఆయన అలాగే మాట్లాడతాడు. మాట్లాడితే పోలీసులకి ఏదో ఈయన మళ్ళీ వస్తే ఏదో చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను జోకులు వేస్తూ ఉంటాడు. అవన్నీ జోకులు, ప్రజలు పట్టించుకోవట్లేదు. ఆ పోలీసులు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏదో మళ్ళీ అనుకున్నారు, కానీ తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది ఇతను ఒక జోకరు, ప్రతిరోజు పోలీసుల మీద జోకులు వేస్తుంటారని పోలీసులు తెలుసుకున్నారు.